హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో బేసికల్గా ఈ వీడియోలో మనము అసలు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు థంబ్నెయిల్స్లో, కోడింగ్ అసలు స్టార్ట్ చేయడం ఎలా అనేసి. సో జనరల్గా చాలామందికి లైక్ బిగినర్స్కి, లైక్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్కి వీళ్ళందరికీ కూడా ఒక డౌట్ ఉండొచ్చు. నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, అది ఈజీయా కాదా, లేకపోతే ఎలా నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా. ఈవెన్ ఐటీ స్టూడెంట్స్కి, బిగినర్స్కి అయినా సరే, లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్స్, చాలామంది ఇప్పుడు లైక్ ఇంటర్ వాళ్ళు, 10th వాళ్ళు కూడా కోడింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటున్నారు. సో జనరల్గా కోడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక, అదేం లైక్ దీనికి పక్కాగా మ్యాథ్స్ ఏదో ప్రోలాగా వచ్చి ఉండాలి, లేకపోతే ఇంకేదో వచ్చి ఉండాలి, అలాంటిది ఏం లేదు. ఇది మొత్తం కూడా లైక్ మీకు ప్యాషన్ ఉంది, మీకు నేర్చుకోవాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు అంటే మీరు తప్పకుండా కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కోడింగ్ అంటే ఒక కంప్యూటర్కి ఏం చేయడమో చెప్పడం. ఓకే, ఒక బేసికల్గా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు మీ ఫోన్స్లో అలారం అనేది సెట్ చేసుకుంటున్నారు కదా. సో ఎలా సెట్ చేసుకుంటున్నారు, ఎందుకు సెట్ చేసుకుంటున్నారు? మీ ఫోన్ ఈ టైంకి ఇలా పర్ఫార్మెన్స్ చెయ్యు అని చెప్పడానికి కదా. ఒక పర్టికులర్ టైంలో అలారం మోగాలి, ఒక సాంగ్ రావాలి, నన్ను అలర్ట్ చేయాలి, ఆ విధంగా మీరు అలారంని సెట్ చేస్తే ఆ టైంకి లైన్. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా ఒక కంప్యూటర్కి ఏం చెయ్యాలి అని చెప్పడమే కోడ్ అనమాట. అండ్ దాని తర్వాత ఎలా స్టార్ట్ చేయొచ్చు, దేంతో స్టార్ట్ చేయొచ్చు అంటే, నా సజెషన్ వచ్చేసరికి పైథాన్. ఎందుకు అంటే దీంట్లో మనకి ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్, సింపుల్ ఇంగ్లీష్ ఎలా అయితే మనం అర్థం చేసుకుంటామో అలానే పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మీకు లాజిక్ అనేది కావాలి అండ్ డైలీ ప్రాక్టీస్ అనేది కావాలి. ఈ కోడ్ నేర్చుకోవడానికి మీకు ఇంగ్లీష్, లాజిక్ అండ్ అలాగే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అంటే లైక్ ఏదో కాదు, జస్ట్ వర్డ్స్ని అర్థం చేసుకోవడం. తెలుగులో కూడా నేను చాలా చెప్పాను, అంటే లైక్ కోడింగ్ అంతా కూడా నేను తెలుగులో కూడా చెప్పాను. మీకు అలా కావాలి అంటే మన పైథాన్ లైఫ్ హోల్, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్గా ఫోకస్ చేసి ఫ్రీగా అయినా సరే, లేదా అతి తక్కువ ప్రైస్లో అయినా సరే, లైక్ ప్రొవైడ్ చేయడమే ఈ కంపెనీ యొక్క గోల్. కాబట్టి మీరు మదర్ టంగ్లో అయినా సరే ఇక్కడ మీరు నేర్చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో కావాలన్నా ఇంగ్లీష్లో నేర్చేసుకోవచ్చు. అండ్ పైథాన్ అనేసి ఎందుకు చెప్తున్నానంటే, సో జనరల్గా ఇప్పుడు పైథాన్ అనేది ఓకే, మనము ఈజీ అంటే లైక్ ఇలా చూసేస్తే వస్తుంది అనేసి కాదు నా మీనింగ్. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే, మీరు అర్థం చేసుకోవడానికి మీకు ప్యాషన్ ఉన్నట్టుగా అయితే మీకు చాలా ఈజీ. దీనికి ఎవ్రీడే అంటే మీరు నేర్చుకునేటప్పుడల్లా ప్రాక్టీస్ ప్లస్ కన్సిస్టెన్సీ. ఒక 3 days తర్వాత, 4 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను అంటే లెర్నింగ్ ప్యాటర్న్లో ఉన్నాం కాబట్టి ఎవ్రీడే ఒక చిన్న 2 lines కాన్సెప్ట్ అయినా సరే ఎవ్రీడే ఇలా కన్సిస్టెన్స్గా లైక్ ఆ టాపిక్స్ని నేర్చుకోవడం కానివ్వండి. వేరియబుల్ నేర్చుకున్నారు, తర్వాత డైరెక్ట్గా డేటా టైప్స్కి వెళ్ళకపోయినా మధ్యలో కామెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు నేర్చుకున్న వేరియబులే ఎలా డిఫరెంట్గా ఎలా చేయాలి, ఎగ్జాంపుల్స్ కానివ్వండి. ఇలా ప్రతి ఒక్క రోజు డేటా టైప్స్, ఊప్స్ అండ్ ఇవన్నీ ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇలా ఎవ్రీథింగ్ కూడా వీటికి మెయిన్గా లైక్ ఫుల్ ప్రాక్టీస్ అనేది ప్రాక్టికల్గా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. కాకపోతే ఎట్ ఏ సేమ్ టైం నేను 2-3 నేర్చేసుకోవాలి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి ఇలా అనేసి పెట్టేసుకోకండి. అన్నీ నేర్చుకోవాలి అన్న దాంతో. అండ్ నేను బిగినర్స్కి అయితే పైథాన్ చెప్పాను కదా. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్ ఏమేమి అంటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా అంటున్నాం కదా. దీనికి కావాల్సింది ఈ పైథానే. పైథాన్ టూల్స్, పైథాన్ లైబ్రరీస్ చాలా అవసరం కాబట్టి పైథాన్ అనేసి చెప్పాను. ఫ్యూచర్కి కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇదండి అసలు లైక్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, దీంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అండ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో దీని గురించి మెయిన్గా మీకు తెలుసుకోవాల్సింది ఇంకా ఏంటి అంటే చెప్తాను చూడండి. సిలబస్ తెలుసుకోండి, అంటే ఫుల్గా ఉందా లేదా. అండ్ డెమో క్లాస్ వినండి. ఆ డెమో క్లాస్ విని మీకు నచ్చింది, అర్థమవుతుంది, ఓకే నేను ఇది
ఇక్కడ ఎన్రోల్ అవుతే నేను నేర్చుకోగలుగుతాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు వచ్చేస్తుంది అని మీకు హోప్ ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే, ఫ్రీ డెమో చూడాలి అన్న, సిలబస్ చూడాలి అన్నా కూడా డిస్క్రిప్షన్లో నేనే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తాను, అప్రోచ్ అయిపోండి. మా టీం అనేది రెడీగా ఉంది ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేయడానికి. లేదు అంటే కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ వాళ్ళందరూ కూడా పైథాన్ అనేసి టైప్ చేసేయండి, అక్కడ కూడా నేను రిప్లై ఇచ్చేస్తాను. ఓకే, అండ్ ఇదండి అసలు. అండ్ బై ద వే, మీరు ఇంకా ఏమైనా ఫ్రీగా మీరు కోర్సెస్ నేర్చుకోవాలి అంటే స్టిల్ మన దగ్గర ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ ఈ ఛానల్లోనే మీరు ఒకసారి సెర్చ్ చేస్తే చాలు, మీకు ఏ కోర్స్ కావాలంటే అది జావా అయినా, పైథాన్ అయినా, సి అయినా, ఐఓటీ అయినా, లేదా డేటా సైన్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఎస్క్యూఎల్ అయినా, ఇలా ఒక్కటి కాదు ఏదైనా సరే మీరు ఏది నేర్చుకోవాలన్నా కూడా ఫ్రీగా ఉంది. ఒకసారి చూసేసి మీరు జస్ట్ ప్రాక్టీస్ అనేది కన్సిస్టెంట్గా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.